హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్. ఇటీవల హైకోర్టు మేడ్చల్ జిల్లా దేవరాయంజిల్ గ్రామంలోని భూముల్లోకి ప్రభుత్వ అధికారులను వెళ్ళొద్దు అని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అసలు ఎందుకు అలా ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చింది, అసలు దేవరాయంజిల్ ఇష్యూ ఏంటి, మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ ప్రతీక్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు దేవరాయంజిల్ ఇష్యూ ఏంటి? 3 మే 2021 నాడు గవర్నమెంట్ ఒక జియో ఇష్యూ చేసింది. ఆ జియోలో ఒక 4 మెంబర్ కమిటీ కంప్రైజింగ్ ఆఫ్ 4 ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఒక జియో ఇష్యూ చేసినారు. ఈ దేవరియాంజాల్ విలేజ్లో ఒక 1500 చిల్లర ఎకరాలని దేవుడు భూమి అని పరిగణిస్తూ వాటి మీద ఆల్రెడీ ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో, కొందరు గోడౌన్స్ కట్టుకున్నారు, వీళ్ళందరినీ ఎంక్రోచర్స్గా భావిస్తూ ఒక జియో ఇష్యూ చేసి ఈ ఎంక్రోచ్మెంట్స్ తాలూకా డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఒక జియో ఇష్యూ చేసింది. జియో 3వ తారీఖు నాడు ఇష్యూ చేశారు. 4వ తారీఖు నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఇమీడియట్లీ 5వ తారీఖు నాడు న్యూస్ పేపర్ మొత్తం రిపోర్ట్స్ అన్నీ ఏమొచ్చినాయంటే, తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ ఇన్వోక్ చేసి ఈ గోడౌన్స్ ఏవైతే ఇల్లీగల్ ఉన్నాయో మేము ఒక 200 గోడౌన్స్ మేము లొకేట్ చేసినాము, ఈ 200 గోడౌన్స్ వితౌట్ నోటీస్ మేము పడగొట్టేస్తామని చెప్పి న్యూస్ పేపర్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఈ న్యూస్ పేపర్ రిపోర్ట్స్ వచ్చినప్పటి నుంచి భయభ్రాంతులకు గురైన వారు ఇంకా మనము కోర్టుని ఆశ్రయించి ముందస్తు మధ్యంతర ఉత్తర్వులు మనం తెచ్చుకోవాలి, లేకపోతే నోటీస్ ఇవ్వకుండా మనకు గోడౌన్లు కానీ మన కూలగొట్టడం అనేది జరగచ్చు, మనల్ని డిస్పోజెస్ చేయొచ్చు అనే భయంతో వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు వీ సజెస్టెడ్ దెమ్ టు ఛాలెంజ్ ద జియో ఇట్ సెల్ఫ్, బికాస్ ద జియో ప్రీసపోజెస్, అంటే జియో ఆల్రెడీ మీరు ఎంక్రోచర్స్ అనే మాట మీ మీద వాడుతున్నది, సేయింగ్ దట్ ఇవి టెంపుల్ ప్రాపర్టీస్, మీరు ఎంక్రోచర్స్, ప్లీజ్ ఎవిక్షన్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఆ ఎవిక్షన్ ఆర్డర్స్ని మేము హైకోర్టులో ఛాలెంజ్ చేసినాం. అప్పుడు వీళ్ళు ఛాలెంజ్ చేస్తే 2010లో హైకోర్టు ఒక డీటెయిల్డ్ జడ్జిమెంట్ ఇచ్చింది, సేయింగ్ దట్ అసలు టెంపుల్కే టైటిల్ లేదు ప్రస్తుతానికి, టెంపుల్ ముంగట ఏం డాక్యుమెంట్స్ లేవు చూపించడానికి వాళ్ళకి టైటిల్ ఉందని. అట్లాంటప్పుడు 1930 నుంచి సేల్ డీడ్స్ ఉన్న వీళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు, ఇప్పుడు వేరే బిజినెస్లు చేసుకుంటున్నారు. వీళ్ళని మీరు ఎట్లా ఎంక్రోచర్స్ అని డిసైడ్ చేస్తారు? సో ముందు టెంపుల్ని ఎండోమెంట్స్ ట్రైబ్యునల్కి వెళ్ళి టైటిల్ డిసైడ్ చేసుకోమని చెప్పింది. టెంపుల్ టైటిల్ డిసైడ్ చేసుకున్న తర్వాత వీళ్ళని ఎంక్రోచర్స్గా మనం బయటికి పంపించే అవకాశం ఉంటుంది, కానీ టెంపుల్కి టైటిల్ లేనంత వరకు వీళ్ళని బయటికి పంపించే అవకాశం లేదని హైకోర్టు డీటెయిల్డ్ జడ్జ్మెంట్ ఇచ్చింది 2010లో. ఇమీడియట్లీ ఏమైంది, ఎండోమెంట్స్ ట్రైబ్యునల్కి మళ్ళీ గవర్నమెంట్ వెళ్ళింది, టెంపుల్ వెళ్ళలేదు. గవర్నమెంట్ వెళ్ళి మళ్ళీ ఒక ఎవిక్షన్ కేసు వేసింది వీళ్ళ మీదనే, ఈ సాదా సత్యనారాయణ రెడ్డి గారి ఫ్యామిలీ మీద ఎవిక్షన్ కేసేసి మళ్ళీ వీళ్ళకు టెంపులే ఓనరు, వీళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి మళ్ళీ ఎవిక్షన్ కేసేస్తే ఆ కేసు వేయటాన్ని మేము హైకోర్టులో ఛాలెంజ్ చేసినాం 2019లో. 2019లో హైకోర్టులో మేము ఇదే చెప్పాము, లైక్ ఆల్రెడీ హైకోర్టు ఒకసారి చెప్పింది టైటిల్ ప్రూవ్ చేసుకొని కానీ ఎవిక్షన్ చేయొద్దు అని. టైటిల్ ప్రూవ్ చేసుకోవడానికి సంబంధించిన ప్రొవిజన్ ప్రకారం అక్కడ కేసు వేయలేదు, మళ్ళీ ఇదే ఎవిక్షన్ కేసు వేసినారు. సో ఇది చెల్లదు అంటే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఆ ప్రొసీడింగ్స్ అన్నిటినీ స్టే చేసింది, ఆన్ ద గ్రౌండ్ దట్ సెక్షన్ 87 ఆఫ్ ద ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారం వేయాల్సిన కేసు సెక్షన్ 83 ఆఫ్ ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారం డైరెక్ట్గా వేసి మళ్ళీ ఎవిక్షన్ చేస్తున్నారు. అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ స్పైట్ ఆఫ్ డీటెయిల్డ్ జడ్జ్మెంట్ బై ద హైకోర్ట్ ఇన్ 2010. సో యాజ్ ఆన్ 2019 ఈ ఇష్యూ అంతా కాకముందు వీఆర్ నాట్ ఎంక్రోచర్స్, మేము ఎంక్రోచర్స్ అని ఏ ఫైండింగ్ ఏ కోర్టు ఇవ్వలే. ఇన్ఫ్యాక్ట్ కోర్ట్ సెడ్ టెంపుల్ డస్ నాట్ హ్యావ్ టైటిల్, సో దే కాంట్ బి బ్రాండెడ్ అస్ ఎంక్రోచర్స్ అని కోర్టు పదే చెప్పింది. చెప్పిన తర్వాత మళ్ళీ సడన్గా May 3 నాడు ఈ జియో వచ్చి మమ్మల్ని ఎంక్రోచర్స్గా టర్మ్ చేస్తూ ఆ జియోలో టర్మ్స్ వాడి ఇవన్నీ చేసేసరికి కోర్టుకు వచ్చాము. కోర్టు మా వాదనలన్నీ విని కోర్ట్ సెడ్ దట్ హౌ కెన్ గవర్నమెంట్ ఆర్ ఎ కమిటీ decide that they are encroachers when courts have already said it is for the endowments tribunal to do. అండ్ కేసులు అక్కడ పెండింగ్ ఉన్నాక వీళ్ళ మీద ఎట్లా వస్తారు, ప్రతిరోజు వీళ్ళ ప్రాపర్టీలకు మీరు ఎట్లా ఎంటర్ అవుతారు? అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ఎంక్రోచర్స్ కాదు అని ఒకసారి హైకోర్టు చెప్పిన తర్వాత వీళ్ళని వినకుండా మీరు గవర్నమెంట్కి నివేదిక ఎట్లా ఇవ్వగలుగుతారు అని కోర్టు ప్రశ్నించినప్పుడు అడ్వకేట్ జనరల్ కాదు, ఇన్ ఆల్ ఫెయిర్నెస్ ఈ సెట్ మేము వీళ్ళకు కూడా అవకాశం ఇస్తాము, వీళ్ళని కూడా వింటాము, మీరు ఇలా కోర్టు ఇలాంటి ప్రశ్న సంధిస్తుంది కాబట్టి మేము వీళ్ళని వింటాము,
ప్రిలిమినరీ ఎంక్వైరీ స్టేజ్ ఇది, ఈ స్టేజ్లో కూడా మేము వింటాము అని చెప్తే కోర్టు వారికి డైరెక్షన్ ఇచ్చింది. ప్రిలిమినరీ ఎంక్వైరీ స్టేజ్లో కూడా యూ హ్యావ్ టు హియర్ దెమ్, యూ హ్యావ్ టు అలవ్ దెమ్ టు మేక్ దర్ రిప్రజెంటేషన్ ఇన్ రైటింగ్. పర్సనల్ హియరింగ్ కూడా వాళ్ళకి గ్రాంట్ చేసి వాళ్ళ వర్షన్ మొత్తం విన్న తర్వాత మాత్రమే మీరు గవర్నమెంట్కి నివేదిక ఇవ్వాలి. అప్పటి వరకు వీళ్ళని డిస్పోజెస్ చేయడం కానీ, వీళ్ళ గోడౌన్స్ కానీ, వీళ్ళ వాట్ ఎవర్ కన్స్ట్రక్షన్స్ కానీ మీరు కూలగొట్టడానికి వీల్లేదు అని మధ్యంతర ఉత్తర్వులు నిన్న గ్రాంట్ చేసింది హైకోర్టు. అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఈ దేవరాంజలి భూములకు కూడా సంబంధాలు ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే జియోలో వారి పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. వారి పేరు ఇంకా వేరే వాళ్ళందరినీ ఆయనకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే భూములు ఉన్నాయని జియోలో కూడా మెన్షన్ చేశారు. దట్స్ వెన్ ద ఎంటైర్ ఇష్యూ బికెమ్ పొలిటికల్. బట్ ఈ సాదా సత్యనారాయణ ఫ్యామిలీకి మామూలు ఈటెల రాజేందర్ గారికి వాట్ ఎవర్ దెర్ ఇస్ నో లింక్ ఎట్ ఆల్. మొత్తం 1500 చిల్లర ఎకరాలలో కొన్ని వందల మంది ఓనర్స్ ఉన్నారు ఈ ల్యాండ్స్కి. ఒకరు గారు ఇద్దరు కాదు, కొన్ని వందల మంది. ఈ వందల మంది గత 30 ఏళ్ళుగా కోర్టులలో కేసులు వేసి కొట్లాడుతూనే ఉన్నారు. 1996 ఫస్ట్ టైం ఒక మేజర్ లిటిగేషన్ జరిగింది. అక్కడి నుంచి వీళ్ళ ఫేవర్లో ఆర్డర్లు రావడం మొదలైనవి. ఎందుకంటే టెంపుల్కి టైటిల్ ఉందా లేదా అనే డౌట్ ఇంకా ఉంది కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ రాజశేఖర్ రెడ్డిస్ గవర్నమెంట్ అనుకుంటే దట్ టైం ఈ CCLA ఒకటి కూడా కాన్స్టిట్యూట్ చేశారు. ఎందుకంటే అప్పుడు ఇష్యూ కొంచెం మళ్ళీ సీరియస్ ఉండే. అంటే నో పొలిటికల్, ఆల్ దీస్ రైతులందరిపై రిప్రజెంటేషన్ చేస్తే CCLA కాన్స్టిట్యూట్ చేశారు. CCLA డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి ఫైనలీ CCLA గవర్నమెంట్కి ఏం రికమెండ్ చేసిందంటే, వీళ్ళేమో 1930 నుంచి వీళ్ళకి సేల్ డీడ్స్ ఉన్నాయి. టెంపుల్ ఏమో 25-26 తెలుగులో ఉన్న ఒక పహాని తీసుకొచ్చి టెంపుల్ నాకు టైటిల్ ఉందంటున్నది. ఇట్లాంటి సమయంలో వీళ్ళకి ల్యాండ్స్ రెగ్యులరైజ్ చేసేసి ఆ ఫీ అయితే రెగ్యులరైజేషన్ ఫీ మీరు ఛార్జ్ చేస్తారో, ఎందుకంటే వీళ్ళకు కూడా టైటిల్ ఉంది, 40 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు కాబట్టి ఆ ఫీ టెంపుల్కి ఒక కార్పస్ లా క్రియేట్ చేసి టెంపుల్కి ఇస్తే టెంపుల్కి కూడా మంచిగా అవుతుంది, వీళ్ళకి కూడా ల్యాండ్స్ ఉంటాయని ఒక సజెషన్ చేసింది గవర్నమెంట్కి. CCLA is a statutory body and it has given a suggestion to the government. దాన్ని ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకోలేదు ఇన్నేళ్ళు. 2019లో మా క్లయింట్స్ కాదు, వేరే ఇంకో చెప్పిన 100 మందిలో ఒక 20-30 మంది హైకోర్టులో కేసులు వేసినారు. వేసి ఈ CCLA రిపోర్ట్ వచ్చి 12 సంవత్సరాలు అవుతున్నా కానీ ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకోలేదు. మేమేమో పొజిషన్లో ఉన్నాము, టెంపుల్ వాళ్ళు రోజు వచ్చి మమ్మల్ని ఇది మా ల్యాండ్ అని చెప్పి అక్కడో కేసు ఇక్కడో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. దీని మీద ఏదో యాక్షన్ తీసుకోవాలంటే 2019లో ఒక ఇంటర్మ్ ఆర్డర్ కూడా ఇచ్చింది హైకోర్టు, సేయింగ్ దట్ అందరూ గవర్నమెంట్ షుడ్ టేక్ అ కాల్ ఆన్ ద CCLA రిపోర్ట్, ఏదో ఒక డెసిషన్ తీసుకొని మీ డెసిషన్ ఏదో కోర్టుకు చెప్పండి అని చెప్పారు. అది కూడా అట్నే పెండింగ్ ఉంది. తర్వాత పాండమిక్ వల్ల కోర్ట్స్ ఇట్లా రిగరస్గా హియరింగ్ చేయలేకపోతున్నాయి అండ్ దట్ మ్యాటర్ రిక్వైర్డ్ ఫిజికల్ హియరింగ్ అని అప్పుడు పిటిషనర్స్ కూడా భావించడంతో అది ఆగింది. బట్ నెవర్దలెస్ ఆ CCLA రిపోర్ట్ ప్రకారం చూసుకున్నా కానీ దేర్ పొజిషన్ కెనాట్ బి డిస్టర్బ్డ్. ఈ దేవాలయ భూములకు ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు, ముఖ్యంగా ఆక్రమణలు కావచ్చు, ఇంకా ఇతరత్ర వివాదాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి పరిష్కారం ఉంటుంది దేవాలయాలకి? దేవాలయాలన్నిటికీ ఎండోమెంట్స్ యాక్ట్లోనే చట్టం ఒక వెసులుబాటు కల్పించింది. ఒకవేళ వారికి సంబంధించిన ల్యాండ్ అని ప్రూవ్ అయితే, అది వాళ్ళదే అయితే, సెక్షన్ 83 కింద వాళ్ళు ఒక అప్లికేషన్ ఇచ్చి ఈ ఎంక్రోచర్స్ అందరినీ ఎవిక్షన్ తీసుకోవచ్చు. వాళ్ళు ఎంక్రోచర్స్ అని డిక్లరేషన్ తీసుకొని దే కెన్ బి ఎవిక్టెడ్ ఫ్రమ్ ద ప్రాపర్టీ. సపోజ్ అది దేవాలయం ల్యాండా కాదా అన్న క్వశ్చన్ ఉంటే సెక్షన్ 87 ఆఫ్ ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఒక అప్లికేషన్ వేసుకొని అది వాళ్ళదే అని ప్రూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 83 కింద వాళ్ళని బయటికి పంపించవచ్చు. సో ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారమే మొత్తం సేఫ్ గార్డ్స్ టెంపుల్స్ అన్నిటికీ ఉన్నాయి. అంటే కమిటీ ఎండోమెంట్ యాక్టే పరిష్కారం చూపిస్తుందని అన్నారు. మరి ప్రభుత్వం కమిటీ ఎందుకు వేసినట్టు? ప్రభుత్వం కమిటీ వేసింది నిన్న హైకోర్టులో జరిగిన వాదనలో మాకు అర్థమైంది ఏంటంటే, ఫ్యాక్చువల్ సిట్యువేషన్ అక్కడ గ్రౌండ్లో ఏమున్నదో అది తెలుసుకోవడానికి మాత్రమే మేము కమిటీ వేసాము. ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేసుకోవాలనుకుంటున్నాం మేము, అందుకే కమిటీ వేసామని. మేము చెప్పినది ఏంటంటే, ఇట్లాంటి కమిటీ వేసినప్పుడు ఫ్యాక్చువల్ సిచ్యువేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి, ఫ్యాక్చువల్లీ మేము అక్కడ పొజిషన్లో ఉన్నాము, మేము 30-40 ఏళ్ళ నుంచి అక్కడ పొజిషన్లో ఉన్నాం కాబట్టి మా డాక్యుమెంట్స్ మా వర్షన్ వినకుండా మీరు ఏ రిపోర్ట్ ఇవ్వరాదు అని. సో ఎంటైర్ కేస్ బాయిల్స్ డౌన్ టు మాకు వీ వాంట్ ఎ రిప్రజెంటేషన్ బిఫోర్ దట్ కమిటీ, విచ్ ద కోర్ట్ అగ్రీడ్ అండ్ కోర్ట్ ఆ డైరెక్షన్ కూడా ఇచ్చింది. దే షుడ్ బి రిప్రజెంటెడ్ బిఫోర్ ద కమిటీ
so that the committee will give a final proper report to the government.